మల్లారెడ్డి గారు ఫస్ట్ టైం ఎంపీ అయినప్పుడు నాతో పర్సనల్గా చెప్పేవాళ్ళు, మా స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ ఓటేస్తే చాలు గెలుస్తాము. అంటే 70,000 స్టూడెంట్స్ అంటే మోస్ట్లీ ఇదే మేడ్చల్ ఏరియా చుట్టుపక్కలనే మాక్సిమం ఇక్కడే ఉన్నారండి, కానీ వాళ్ళు ఓటు వేయడం అభ్యంతరం. అంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఓటేస్తే చాలు నేను 70,000 స్టూడెంట్స్ అంటే. అఫ్ కోర్స్ అండి, ఎందుకంటే ఇప్పుడు మా ఎవరు వాళ్ళ ఆస్తి ఏంటంటే వాళ్ళు డబ్బుల గురించి మాట్లాడతారు కదా, మా ఆస్తి ఏంటంటే మా స్టూడెంట్స్. సో దాని మీదనే మేము ఆధారపడతాం. అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్. సో అంతమంది పాస్డ్ అవుట్ 70,000 ఎట్ సేమ్ టైం ఉంటారు అకాడమిక్ ఇయర్ అంటే ఇన్ ద క్యాంపస్ ఓవరాల్ ఇంచుమించు 65,000 to 70,000. సో ఈ 10 years లో దాదాపు 3-4 lakhs కూడా అయి ఉంటారు పాస్డ్ అవుట్ అవుతుంటారు. పోతుంటారు అవుతుంటారు. అదే ఆయన చెప్పేది కూడా అదే. నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా మల్కాజిగిరి గెలిచానంటే మోస్ట్లీ స్టూడెంట్ లేకపోతే ఫ్యామిలీస్ ఇదే ఏరియాలో చదువుకుంటారంటే ఇక్కడే ఉంటారు. మెయిన్ స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అని కాదు, వాళ్ళు దగ్గరగా మల్లారెడ్డి గారు చూశారు. అంటే వాళ్ళు వచ్చి ఒక అడ్మిషన్ తీసుకున్నప్పుడు కానీ, లేకపోతే మామయ్య గారు వచ్చి ఒక స్పీచ్ ఇచ్చినప్పుడు స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు కానీ, ఒక ఈవెంట్ చాలా జోవియల్గా ఉంటారు. చాలా జోవియల్గా ఉంటారు. సో పీపుల్ నో దెమ్ 1-to-1. అంటే ఈ రోజు ద రీజన్ ఆఫ్ పాపులారిటీ. సినిమా డైలాగులు తెలుసో తెలియదు కానీ మామయ్య గారి డైలాగ్ మాత్రం అంటే హీఈస్ పాపులర్ ఇన్ ఎవ్రీథింగ్. సో బేసిక్లీ ఆ యంగ్ యూత్ ఫాలోయింగ్ ఉంది కాబట్టినే లైక్ దెర్ ఇస్ ఆర్ పాపులారిటీ బిలాంగ్స్ టు దెమ్. టుడే వాట్ ఎవర్ వీఆర్ ఇస్ బికాస్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్. ఎందుకంటే మల్లారెడ్డి గారు ఆ డైలాగ్ మీకు తెలుసా? ఆయన ఇప్పుడు ఏదైనా వాళ్ళు మల్లారెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు స్టూడెంట్స్ రియాక్షన్, ఆయన ఉండే ఒక లైక్ ఈ స్టూడెంట్స్ అని బాగా కలిసిపోతారు. స్టూడెంట్స్ లవ్ సీయింగ్ హిమ్. వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు ఇంకా సంతోషపడతారు. సో దీంట్లో 1-to-1 ఇంటరాక్షన్ ఎప్పుడు ఉంటుంది, విచ్ ఇస్ వెరీ లెస్ లైక్లీ ఇన్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్. ఐ థింక్ వెరీ ఫ్యూ ఇన్స్టిట్యూషన్స్లో మేనేజ్మెంట్ ఇంత ఓపెన్గా స్టూడెంట్స్తోని లైక్ ఇంటరాక్ట్ అవుతుంటుంది. వెరీ ఫ్యూ ఏరియాస్. యూజువలీ దే కమ్ ఫర్ ఓన్లీ ఏదైనా గెస్ట్ ఆఫ్ ఆనర్గానే వస్తుంటారు, కానీ మల్లారెడ్డి గారు క్యాంపస్లోనే ఉంటారు. సో ఏదైనా అంటే యాన్యువల్ డేస్లో వాటిలో ఆయన స్పీచెస్ హైలైట్ చాలా ఎంజాయ్ చేస్తారు ఉంటుంది. మళ్ళీ క్యాంపస్లో కూడా డిన్నర్ వస్తూనే ఉంటాడు. ఇట్ ఈస్ హిస్ బేబీ. ఈరోజు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇట్స్ లైక్ హిస్ బేబీ. కానీ ఒక దీన్ని ఐడియల్గా చెప్పొచ్చా అంటే ఆయన చదువుకుంది కూడా 10th class లోపే, బట్ ఇంత పెద్ద ఎడ్యుకేషన్ ఎంపైర్. దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ అండి. ఒక పర్సన్ హూ మిస్డ్ ఎడ్యుకేషన్ అంటే ఆయనకి అప్పుడు ఉండే ఆ కష్టాల వల్ల, ఆయన పరిస్థితి వల్ల ఆయన ఎడ్యుకేషన్ తీసుకోలేకపోయాడు. సో నౌ హిస్ ఎయిమ్ ఈజ్ డబ్బులు సంపాదించాలంటే దెర్ ఆర్ మెనీ వేస్. Like education is not only the one, there are hundreds of ways. But he chose to be an educationist because it's a good cause. You are giving education, you are training people, you are making them ready for the next generation. Okay, వాళ్ళకి ఒక ఆక్యుపేషన్ అంటే వాళ్ళకి ఒక జాబ్ కూడా ఇప్పించేయగలుగుతాం మేము. అంటే ద రీజన్ ఇస్ education is so important in anybody's life, whether it is confidence or whether changing the life, getting a good job, going abroad, being at a higher position. Without education ఏముంది? People today education. సో ఈ ప్రాసెస్ లో ఆయనకి ఎవరు హెల్ప్ చేశారు? మొత్తం ఆయననే, బికాస్ పేరెంట్స్ డిడ్ నాట్ బిలాంగ్ టు దిస్. అంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఆయన ప్రిన్సిపల్స్ ను వాళ్ళని పెట్టుకొని అట్లా చేయలేదు. అది పెట్టుకొని కాదు. వెన్ హీ స్టార్టెడ్ విత్ ఇట్, ఈ మొత్తం గ్రూప్ కు CEO గా అట్లా పెట్టుకోలేదు. లేదు, హీ వాజ్ ఓన్లీ ద CEO. హీ ఈజ్ ద CEO ఈవెన్ నౌ అండ్ దెన్. అంటే ఎందుకంటే ఆయన ఒక అడ్మినిస్ట్రేటర్ అండి. సో వెన్ హీ స్టార్టెడ్, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ నామ్స్ తగ్గట్టుగా ఒక డీను, HODs అవి అంతా ఉండాలి. So he took help of few of his friends, few of people who wanted to support education. ఆయనకు లైక్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి, చాలామంది ఉన్నారు. సో దే సే మల్లారెడ్డి గారు విల్ హెల్ప్ యూ. హెల్ప్ అంటే టు గివ్ దేర్ ఇన్పుట్స్. సో వన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ నుంచి ఇన్పుట్స్ తీసుకుంటా, మోల్డ్ చేసుకుంటా, మళ్ళీ ఆయన కూడా చాలా డీప్గా ఇన్వాల్వ్ అవుతాడు. ఐ మస్ట్ నాట్ బి ఎడ్యుకేటెడ్, కానీ ఒక ఏదైనా సబ్జెక్ట్ మీద ఆయన ఆ విషయం మీద ఇంజనీరింగ్ కాలేజ్ కట్టాలన్నా లేకపోతే మెడికల్ కాలేజ్ కట్టాలన్నా హీ నోస్ ఆల్ ద నామ్స్.
ఆయన చదువురాది కాదు, ఆయన చదవగలుగుతాడు, బట్ హీ డజంట్ హ్యావ్ అ డిగ్రీ. ఓకే, ఆయన ఈరోజు ఒక ఏదైనా మన కాపీ వస్తుంది కదా, పర్మిషన్ కాపీ వచ్చినా లేకపోతే ఏదైనా జియో వచ్చినా మాకన్నా ఇంకా బాగా చదువుతాడు మా మామయ్య గారు. సో నామ్స్ అన్ని కూడా పూర్తిగా నామ్స్ అంతా క్లియర్ గా వచ్చేస్తుంది. జియో కూడా చదువుకున్నప్పుడు మేమే ఇట్లా ఏదైనా చెప్తుంటే ఒక ఏదైనా డిఫికల్ట్ వర్డ్ ఉంటే దీని మీనింగ్ ఏంద్రా అని అడుగుతారు, అంతేగాని దాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ మాకన్నా ఎక్కువ ఆయనకుంది. మేమే ఇంకా అప్పుడప్పుడు తప్పు అర్థం చేసుకుంటాం, కానీ ఆయన లేదురా దీని మీనింగ్ ఇట్లుందని ఆయన చెప్తాడు. సో జనరల్ నాలెడ్జ్, కామన్ సెన్స్ అండ్ ఒక ఎక్స్పీరియన్స్ ఈస్ ఫార్ బిగర్ దెన్ ఎనీ క్వాలిఫికేషన్. అంతే, అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఇంత ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ వాట్ ద లైఫ్ టీచెస్ యూ, దట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ బియాండ్ ఎడ్యుకేషన్. అండ్ దాన్ని బట్టి ఈ మల్లారెడ్డి గారి జర్నీ చూసి లేదా ఫ్యామిలీ జర్నీ చూసి మిగతా వాళ్ళు దీన్ని ఇన్స్పైరింగ్గా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్ అండి. మీరు ఇమాజిన్ చేయండి, ఇప్పుడు మేమైతే చదువుకున్నాం, ఈరోజు ఒకవేళ మీరు కానీ మేము అనుకున్నాం అనుకోండి, మల్లారెడ్డి గారు లాగా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేసి 35 గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ అ పాసిబుల్ టాస్క్. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అ పాసిబుల్ టాస్క్. యూ సీ ద కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విచ్ వాజ్ బిఫోర్ 2000 ఇది ఎరా అండ్ నౌ ఇన్ తెలంగాణ స్టేట్ ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో మామయ్య గారు, మల్లారెడ్డి గారు ఎడ్యుకేషన్కి హీఈస్ అన్ ఐకాన్. Why icon? Is because he has started institutions in every field and in every era. I mean to say, education institution start chesindi almost ఇప్పుడు 35 years అవుతుంది, starting from the school. అప్పుడు 1990 నుంచి ఇప్పటి వరకు 34 to 35 years ఒక స్కూల్ నుంచి స్టార్ట్ చేస్తూ, అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ మా మెడికల్ కాలేజ్ కూడా ఓపెన్ చేసింది కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషయ్య గారు పర్మిషన్ ఇచ్చారు. సో ఇన్ ఎవ్రీ గవర్నమెంట్ ఈజ్ బిన్ ప్రూవన్. ఎందుకంటే అప్పుడు కూడా పర్మిషన్ అవసరం పడ్డది, ఇప్పుడు కూడా పర్మిషన్ అవసరం పడ్డది, అప్పుడు కూడా మొదలు పెట్టినాం, ఇప్పుడు కూడా ఎన్నో విషయాలు మొదలు పెడుతున్నాం. అప్పుడు కూడా సస్టైన్ అయ్యారు, ఇప్పుడు కూడా సస్టైన్ అయ్యారు. అప్పుడు ఇంకా మేము లేము, పిల్లలు ఇంకా చిన్నగా ఉన్నారు, మల్లారెడ్డి గారు ఒకరే, ఇప్పుడైతే మేము కూడా ఉన్నాము. సో ద పాయింట్ హియర్ ఇస్ దట్ హిస్ విజన్ టు గివ్ ఎడ్యుకేషన్ వాజ్ ప్యూర్. అండ్ ఇట్స్ అ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి వీ హ్యావ్ టు టేక్ అ ఫీజ్. బట్ మీరే కంపేర్ చేయండి, టుడే యూ కంపేర్ టు సో మెనీ అదర్ ఏరియాస్ లైక్ ఎంఈటీ అనుకోండి, వాక్సన్ అనుకోండి, ఐ విల్ నాట్ టేక్ ద నేమ్స్. సో వాటికంటే ఫీజు తక్కువనే ఉంటుంది, చాలా తక్కువ. అయినా ఎందుకు క్రిటిసైజ్ చేస్తారు మీ ఆపోనెంట్స్? కొంతమందికి అది తట్టుకోలేక ఇంకోటి చెప్తున్నా, ద మోర్ ద పర్సన్ బికమ్స్ పాపులర్, ద మోర్ ఆర్ ద పీపుల్ హు ఆర్ జెలస్ ఆఫ్ యూ. పాపులారిటీ పెరుగుతా మీకంటే తక్కువ స్టాండర్డ్ ఉన్న వాటిలో కూడా మీకంటే ఎక్కువ ఫీజు వసూలు చేస్తున్నారంటారు. మీరు తక్కువ ఇన్స్టిట్యూషన్స్లో ఐఎమ్ నాట్ సేయింగ్ తక్కువ ఎక్కువ అంటలేదు. ఐ సెడ్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్. ఇందాక మీకు హాస్పిటల్ చెప్పినాను కదా, ఇప్పుడు అపోలోది వేరే ఉంటుంది, కేర్ వేరే ఉంటుంది, ఏఐజీ వేరే ఉంటుంది, దే ఆర్ డిఫరెంట్ హాస్పిటల్స్. సో ప్రైవేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అంతే, డిఫరెంట్ కాలేజెస్ హ్యావ్ అ డిఫరెంట్ దిస్ థింగ్. బట్ వీ ఆర్ వెరీ క్లియర్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యూనివర్సిటీ, నాట్ కాలేజెస్. సారీ, లెట్ మీ కమ్ బ్యాక్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ డిఫరెంట్ యూనివర్సిటీస్. ఓకే, బట్ కాలేజెస్ అయితే వీ ఫాలో ద నార్మ్స్ ఆఫ్ JNTU and the fee structures are according to JNTU. అంటే దానిలో మేనేజ్మెంట్ కోటా సీట్స్ మాత్రం కొంత డిఫరెంట్. ఇట్స్ క్లియర్, మేనేజ్మెంట్కి ఎంత ఉంటుంది, ఏ కేటగిరీ బి కేటగిరీ ఎంత ఉంటుంది, క్లియర్ ఉంటుంది. ఎస్, యూనివర్సిటీ మాత్రం మిగతా యూనివర్సిటీస్తో కంపేర్ చేస్తే మన యూనివర్సిటీ చాలా చాలా తక్కువ. యా, అందుకనే ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి. ఎస్, ఆఫ్ కోర్స్. అండ్ మన దగ్గర వచ్చే ఇది స్టూడెంట్స్ కూడా నాట్ సూపర్ రిచ్ దిస్ థింగ్. నేను మీకు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పానంటే ఆల్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్ హూ చూసెస్ ఇట్. అంటే ఇప్పుడు నేను పోయి ఆక్స్ఫర్డ్లో చదువుకుందాం అనుకుంటాను అనుకోండి, ఆక్స్ఫర్డ్ ఫీజు వేరు, నేను అది అఫోర్డ్ చేయగలుగుతున్నాను కాబట్టి అక్కడ పోగలుగుతా. లేదు, నేను అఫోర్డ్ చేయలేను, నాకు మల్లారెడ్డి యూనివర్సిటీ లేకపోతే మల్లారెడ్డి దీంట్లో నాకు ఇంత మటుకే చాలు, నేను ఇంతే అఫోర్డ్ చేయగలుగుతా అంటే ఇక్కడికి వస్తారు. మేము ఆక్స్ఫర్డ్ కూడా పోవచ్చు, లేకపోతే మణిపాల్కైనా పోవచ్చు, లేకపోతే ఎక్కడికైనా పోవచ్చు మేము.
ఒక స్టూడెంట్ ఇట్స్ అపాన్ దేర్ బడ్జెట్, దేర్ ఇంట్రెస్ట్. కానీ ఆక్స్ఫర్డ్ లాంటి యూనివర్సిటీలు గవర్నమెంట్ స్థాయిలో కూడా ఏర్పాటు చేయాలి, అంటే ఆ రేంజ్ యూనివర్సిటీలు గవర్నమెంట్ సెక్టార్లో రావాలి అని. దాట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ అండి. బట్ యాక్చువల్లీ వాట్ ఐ థింక్ ఇస్ దెర్ షుడ్ బి వన్. మన ఇండియాలో దెర్ షుడ్ బి వన్. ఇప్పుడు ఎయిమ్స్ ఉన్నాయి, ఎయిమ్స్ మీరు చూడండి, ఎయిమ్స్, నిమ్స్, దే ఆర్ ద బెస్ట్. ఫస్ట్ ఓన్లీ ఢిల్లీలో మాత్రమే ఉండదు, ఇప్పుడు ఎయిమ్స్ మొత్తం కంట్రీ వైడ్ అన్ని చోట్ల. అంతా ఇది మేము మా తెలంగాణలో మల్లారెడ్డి గురించే మాట్లాడతాం కదా, మన దగ్గరే ఆ లెవెల్ ఆఫ్ టీచింగ్ ఉన్నాయి. ఆక్స్ఫర్డ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ ఇంటర్నేషనల్ ఉంది కాబట్టి అది ఎన్నో 100 yearsలో ఉండే యూనివర్సిటీ కాబట్టి దట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు మేము స్టార్ట్ అయిన 3 years నుంచి, మేము కూడా ఒక్కరోజు ఆక్స్ఫర్డ్ అవుతాం. ఓకే. సో మల్లారెడ్డి గారు మీరు అన్నట్టు చాలా గవర్నమెంట్స్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు, తర్వాత రాజశేఖర్ రెడ్డి, తర్వాత రోషే, అన్ని గవర్నమెంట్స్లో ఎడ్యుకేషన్ ఇష్యూస్ తెచ్చారు. సో పాలిటిక్స్లోకి రాకముందు ఇంత క్రిటిసిజం లేదు కదా, పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఈ క్రిటిసిజం ఎక్కువైంది. పాలిటిక్స్లో వచ్చిన తర్వాత కూడా క్రిటిసిజం లేదు, ఇప్పుడు కూడా క్రిటిసిజం ఎక్కడ లేదు. అవి కొన్ని కొంతమందికి ఇప్పుడు ఏమవుతుందంటే, కొంతమంది తట్టుకోలేక, కొంతమందికి అర్థం కాలేక కొన్ని వాళ్ళతో తప్పులు చేస్తారు. అది ఇట్స్ నాట్ అబౌట్ అవర్ సిస్టమ్. అవర్ సిస్టమ్ అప్పుడైనా అదే, ఇప్పుడైనా అదే. ఓకే. సో ఇప్పుడు ఇంకోటి, గవర్నమెంట్ ఈజ్ గవర్నమెంట్. ఓకే. వెదర్ ఇట్ ఈస్ అ టీడీపీ గవర్నమెంట్ ఆర్ అ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆర్ అ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆర్ అ బీజేపీ గవర్నమెంట్, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ ద సేమ్. ద నార్మ్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఒక ఏదో 1-2 పాయింట్ చేంజ్ అవుతుండొచ్చు, బట్ ఐ థింక్ ద నార్మ్స్ అయితే ద సిస్టమ్ ఇస్ ద సేమ్. అండ్ వీఆర్ ఇన్ టు ఎడ్యుకేషన్ సిస్టమ్. హౌ ఇస్ ఇట్ రిలేటెడ్ టు పాలిటిక్స్? హౌ ఇస్ ఇట్ రిలేటెడ్ టు గవర్నమెంట్? డిటైన్ చేశారని చెప్పి. డిటైన్ ఏ యూనివర్సిటీలో జరగదు, అన్ని యూనివర్సిటీలో. ఇప్పుడు 5 times ఫెయిల్ అయిన తర్వాత ఇంకా డిటైన్ చేయకపోతే ఇంకా ఏం చేస్తారు? అదే చేస్తారు కదా. సో దానికి ఒక పొలిటికల్ ప్లే గ్రౌండ్ చేయకూడదు. రెండోది ఏంటంటే, మీరు చాలా ఫైర్ అయ్యారు ఆ రోజు. ఫైర్ ఏం లేదు, యాంగ్రీగా ఏం మాట్లాడలేదు. ఐ హ్యావ్ గివెన్ మై వర్డ్స్ వెరీ క్లియర్లీ, వెరీ పొలైట్లీ. ఐ డి నాట్ హర్ట్ ఎనీ వన్. ఆల్ ద మీడియా కేమ్, దే ఆస్క్డ్ మీ ద క్వశ్చన్స్ అండ్ ఐఎమ్ హ్యాపీలీ గేవ్ దెమ్ ద ఆన్సర్. ఇన్ఫ్యాక్ట్ ఐ లవ్ మీడియా. నాకు ఏదైనా అడిగితే నేను హ్యాపీగా ఆన్సర్ ఇస్తాను. నేను ఐ కెన్ ఇంటరాక్ట్ విత్ దెమ్ ఎనీ ఈవెన్ పాయింట్ ఆఫ్. సో అంటే ఆ ఇష్యూని పొలిటిసైజ్ చేశారంటారు. డిటైన్ అనేది అన్ని చోట్ల జరుగుద్ది, 5 సార్లు ఫెయిల్ అవుతే అది ఆ స్టూడెంట్స్ మంచి కోసమే